ప్రస్తుతం మనతో పాటు నందిగామ సర్పంచ్ కొమ్ముకృష్ణ గారు ఉన్నారు. కొమ్ముకృష్ణ గారు, ఈ రోజు తెలంగాణ అమరవీరుల స్తూపం షాద్నగర్ లో నిర్మించుకోవడం గన్ పార్క్ లో ఏ విధంగా ఉంటుందో అదే స్థాయిలో ఈ రోజు నిర్మించుకోవడం ఏ విధంగా ఉంది ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా? ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 1200 మంది బలిదానం అయితే తెలంగాణ కోసానికి కొట్లాడి తెలంగాణ తెచ్చినాక, మరి గతంలో మనం ఇంద్రవెల్లి పోయేది, ఇంద్రవెల్లి పోయి మన తెలంగాణ అమరవీరుల ధూపం కాడ పోయి మనం ఈ రోజు షాద్నగర్ వచ్చింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు వీర్లపల్లి శంకరన్న గారు, ప్రతాపన్న గారు, మరి అదే విధంగా అనేక పార్టీ కోసానికి అన్ని పార్టీలు కలిసి ఈ రోజు తెలంగాణకు తెచ్చిండ్రు. అదే విధంగా ఈ రోజు అందరూ కూడా కలిసి ఈ రోజు షాద్నగర్ లో మరి తెలంగాణ అమరవీరుల ధూపము పెట్టేందుకు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము. నిజంగా కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారికి, వీర్లపల్లి శంకరన్న గారికి, ప్రతాపన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు అంటే ఈ అమరవీరుల స్తూపం ఈ విధంగా చూస్తుంటే ఏమనిపిస్తుంది అన్న? ఆ రోజు ఉద్యమ క్షణాలు ఏమైనా గుర్తుకొస్తున్నాయా మీకు? ఈ రోజు ఇక్కడ అమరవీరుల దీపం పెట్టినందుకు ఆ తెలంగాణ కోసానికి డీజిల్ పెట్రోల్ పోసి అంటిపెట్టుకున్న అది చూస్తే చాలా మాకు ఎంటికలే అది మొలకెత్తినట్టు అవుతున్నది. ఎందుకంటే ఎంతో మంది 1200 మంది అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా రోడ్ల మీద పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేము ఇక్కడ షాద్నగర్ లో ఉన్నదంటే. మనం గన్ పార్క్ హైదరాబాద్ పోకున్నా కానీ మన షాద్నగర్ లో ఇక్కడనే మనము వచ్చి చూడొచ్చు అని, మన అమరవీరులను కూడా గుర్తుకొస్తారని తెలియజేస్తున్నాం. Thank you.